హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు చిన్ని ఛానల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం తెలుగులో మనకు ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. వర్ణమాలని ఈజీగా తీసి వదిలేయద్దు. ఇందులో నుంచి కూడా మనకు బిట్స్ రావడం అనేది జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకు వర్ణమాలలో 56 అనేవి ఉంటాయి. వీటిలో మనకు అచ్చులు హల్లులుగా మనం విభజించడం అనేది జరిగింది. అచ్చులు అనేవి 16 ఉంటాయి. అవి ఆ నుండి మొదలుకొని అహా వరకు ఉంటాయి. హల్లులు అనేవి 37 ఉంటాయి. ఇందులో హల్లులు కా నుండి రౌతి వరకు అనేవి మనకు ఉండడం జరుగుతుంది. ఈ హల్లులను మనం 5 వర్గాలుగా విభజించడం జరిగింది. అది ఒకటి కావగ్రం, చావగ్రం, టావగ్రం, తావగ్రం, పావగ్రం. వీటిలో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కావగ్రంలో కా నుంచి ఇన్యా వరకు ఉంటాయి. చావగ్రం చాలో చా నుంచి ఇన్ని వరకు ఉంటాయి. టావగ్రంలో టా నుంచి అనా వరకు ఉంటాయి. తావగ్రంలో తా నుంచి నా వరకు ఉంటాయి. పావగ్రంలో పా నుంచి మా వరకు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు పరుషాలు అనేవి కా, చ, ట, తప వీటిని పరుషాలు అని అంటారు. కచట, తప వీటిని పరుషాలు అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు హస్వాలు అనేవి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను మనం హస్వాలు అంటాం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులు, హల్లులు కాదండి, ఇక్కడ అచ్చులు గుర్తుపెట్టుకోండి. అవి అచ్చులు ఏమై ఉంటాయి? ఫస్ట్ ఈ, ఊ, రు, ఏ, ఓ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘాలు 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులు. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులనే దీర్ఘాలు అంటారు. అవి ఇక్కడ సెకండ్ ఆ, రెండో ఈ, రెండో ఊ, రు, ఏ, ఐ, ఓ అవులుగా ఉంటాయి. ఇక్కడ హల్లుల విభజన చూసుకున్నట్టయితే ఫస్ట్ కా, కచట, తప వీటిని పరుషాలు అంటారు. పరుషాలు అనగా కా, చ, ట, తప. నెక్స్ట్ సరళాలు గ, జ, డ, దబ వీటిని సరళాలు అంటారు. మహాప్రాణులు అనగా సెకండ్ కా, రెండో గా, రెండో చ, జ, ట, డ వీటిని మహాప్రాణులు అని అంటారు. అనువాహికాలు అనగా మనకు ఇన్య, ఇని, అన, నా, మా. అంతర్స్థాయి హల్లులు అనగా మా, రా, లా, వ వీటిని అంతరస్థాయి అంటారు. ఉష్మాలు అనగా మనకేమొస్తాయి ఇక్కడ? షా, షా, సా, హ. ఉభయాక్షరాలు అనగా సున్నా, అరసున్నా, విసర్గ. ఇప్పుడు చూసుకున్నట్లయితే ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కాకు కావొత్తు, గాకు గావొత్తు, మాకు మావొత్తు ఉన్నాయి. వీటినే మనం ద్విత్వాక్షరములుగా చెప్పుకుంటాం. సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానిని మనం సంయుక్తాక్షరంగా చెప్పుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు యావొత్తు, రాకు తావొత్తు, పాకు మావొత్తు అనేవి ఉండడం జరిగింది. సంశ్లేష ఒక హల్లుకు
ఒకటి కన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే ఒకే హల్లు అంటే ఒకటే హల్లు ఉంటుంది, కానీ ఒత్తులు అనేవి ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కా అనే హల్లుకు మా, క్ష అనే ఒత్తులు అనేవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ విధంగా ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరడాన్నే సంశ్లేషకరం అంటారు. సంయుక్తాక్షరం అనగా ఒక హల్లుకు వేరొక హల్లు, ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే ఒత్తు హల్లు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని, వేరొక హల్లు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని, ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాన్ని సంశ్లేషకం అని అనడం అనేది జరుగుతుంది. ఛానల్ని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని